హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దివాకర్ సార్ అర్థమెటిక్. ఈరోజు మనం ఈ వీడియోలో హెచ్సిఎఫ్కు సంబంధించి ఒక సింపుల్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఆ సింపుల్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అని అయితే మనం అయితే ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2025లో ఇవ్వడం అయితే జరిగింది. క్వశ్చన్ ఏంటి అంటే 36, 45 అండ్ 54 ఈ 3 నెంబర్స్కి మనకి హెచ్సిఎఫ్ కనుక్కోమని అడిగాడండి. సో హెచ్సిఎఫ్ కనుక్కోవడం అంటే ఏమీ లేదంటే ఆప్షన్స్లో ఏ నెంబర్ అయితే ఈ 3 నెంబర్లని కట్ చేయగలుగుతుందో ఆ నెంబర్లో బిగ్గెస్ట్ నెంబర్ తీసుకుంటే అయిపోయింది. సో 12 టేబుల్లో మనకి 36 ఉంటుంది, 45 ఉండదు, 54 ఉండదు. ఇది మన ఆన్సర్ కాదు. 9 టేబుల్లో 36 ఉంటుంది, 45 ఉంటుంది, 54 ఉంటుంది. ఇది మన ఆన్సర్ అవ్వచ్చు. తర్వాత 24 టేబుల్లో ఈ 3 ఉండవు. 18 టేబుల్లో చూడండి 36 ఉంటుంది, 54 ఉంటుంది, కానీ 45 ఉండదు. ఇది కూడా మన ఆన్సర్ కాదు, ఇది కూడా మన ఆన్సర్ కాదు. అంటే సింపుల్గా మన ఆన్సర్ ఏది అంటే బి 9 అనమాట. సో ఇదే కాకుండా ఇంకొక వేలో కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి 36, 45 అండ్ 54 దీన్ని మనం ఎల్సిఎం ఏదైతే చేస్తామో అదే ఫార్మేట్లో మనం స్టార్ట్ చేసి చూడండి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి కాబట్టి వీలైనటువంటి పెద్ద నెంబర్తో ఈ 3 కట్ అయ్యే విధంగా మనం స్టార్ట్ చేయాలి. ఈ 3 ఏ టేబుల్లో ఉంటాయంటే 3 టేబుల్లో ఉంటాయి, అదేవిధంగా 9 టేబుల్లో కూడా ఉంటాయి. కాకపోతే 3, 9లో ఏది పెద్దది అంటే మనకి 9 పెద్దది కాబట్టి 9తో నేను స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి ఈ 3 కూడా 9 టేబుల్లో ఉంటేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. సో 9 4 జా 36, 9 5 జా 9 6 జా. అగైన్ 4, 5, 6 కలిపి ఈ 3 ఒకే టేబుల్లో ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇక్కడతో మనం ఆపేసేయాలి. సో ఇక్కడతో ఆపేస్తాం కాబట్టి సో మన ఆన్సర్ ఏంటి అంటే 9 అనమాట. హెచ్సిఎఫ్ 9 అనమాట. ఇంత సింపుల్గా ఎంత పెద్ద నెంబర్స్ అయినా సరే చాలా సింపుల్గా మనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో నేను చెప్పినటువంటి ఈ ట్రిక్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి.